తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి రాజధాని చిచ్చు మొదలైందా? తాజాగా హరీష్ రావు చేసిన సంచలన కామెంట్స్ కానీ తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఉండి, అలాగే మొన్న కొన్ని నెలల క్రితం వైవి సుబ్బారెడ్డి గారు కూడా మరొక 5 ఏళ్ళు హైదరాబాదే రాజధానిగా పొడిగిస్తానని చెప్పడం, తర్వాత మళ్ళీ దాన్ని కవర్ చేసుకుని నా మాటలను మీడియా వక్రీకరించింది అంటే తర్వాత సైలెంట్ అయిపోవడం. కాకపోతే ఆయన అన్నది అయితే అప్పట్లో వాస్తవమే, దాన్ని ఎలా ఎవరు వక్రీకరించినా ఏం జరిగినా ప్రభుత్వ ఆలోచన అదే ఉంది అన్నట్టుగా అప్పుడు. ఇప్పుడైతే చంద్రబాబే కుట్ర పన్నుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు మరో 10 ఏళ్ళు రాజధానిగా హైదరాబాద్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది అంటూ అక్కడ హరీష్ రావు మాట్లాడడం. మరి ఎటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధానికి సంబంధించి ఇరు పార్టీలు చేయడానికి సిద్ధమవుతున్నాయి? నిజంగా అదే కనుక జరిగితే ఏంటి పరిస్థితి? లేదంటే ఇప్పట్లో ఇంకా రాజధాని ఏర్పాటు అనేది అసాధ్యం అని భావిస్తున్నాయా టీడీపీ? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కొత్త చిచ్చు ఏమన్నా రగులుతోందా రాజధాని గురించి? లేదంటే ఆల్రెడీ ఉన్నదాన్నే ఎప్పటి నుంచో జరిగిందాన్ని ఇప్పటివరకు దాచిపెట్టి మళ్ళీ ఇప్పుడు అంటే 10 years కేంద్రం ఇచ్చిన టైం అయిపోతుంది కాబట్టి ఎక్స్టెండ్ చేసే ఆలోచన రెండు పార్టీలకి ఏమన్నా ఉందా? అసలు ప్రాక్టికల్గా రేపు 1వ తారీఖుతో మన రాజధాని హక్కు పోయింది హైదరాబాద్. జూన్ 1తో అదే ఈ నెలాఖరు వరకు ఉంది, ఇంకా మే అంతే. ఇంక ఇప్పుడు ఎవరు పెడతారు ఉమ్మడి రాజధాని? మరి ఇప్పుడు రాజధాని పరిస్థితి ఏంటి? అమరావతి ఆల్రెడీ రాసుకున్నాం కదా, అదే ఇంకా ప్రస్తుతానికి అంతే. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడం ఏముండదు. ఎట్లా ఉంటది అంటే హైదరాబాద్ ఎక్స్టెండ్ చేయడం క్యాబినెట్ లో తీర్మానం చెయ్యాలా, ఆర్డినెన్స్ ఇవ్వాలి, లేదా పార్లమెంట్ లో చట్టం చేయాలి, చట్టానికి ఎక్స్టెండ్ చేయాలి. పార్లమెంట్ లేదు కదా ఇప్పుడు, ఏముండదు. పార్లమెంట్ లేదు, ఇప్పుడు అసెంబ్లీ లేదు. మరి ఎట్లా చేస్తారు? క్యాబినెట్, కేంద్ర క్యాబినెట్ ఆర్డినెన్స్ ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి ప్రెషర్ చేయాలి. చంద్రబాబు నాయుడు చేస్తారని నేను అనుకోను. అయినా ఇప్పుడు చంద్రబాబు ఎలా చేస్తారు? ఏముంది, వాళ్ళ దాంట్లో ఉన్నారు, అంటే ప్రతిపక్ష నేతగా చేయొచ్చా? అంటే ఎన్డీఏ భాగస్వామి కాబట్టి అడగాలి. అంటే ప్రభుత్వం చెయ్యాలా, అది ప్రతిపక్షాలు కూడా చేసేయచ్చు అలాగా? రాజధాని కేంద్ర ప్రభుత్వం చేయాలి. అవును, కేంద్ర ప్రభుత్వం చేయాలి. అంటే ఇక్కడ నుంచి నోట్ ఎవరు పంపాలి? కేంద్రానికి. రాష్ట్ర ప్రభుత్వం అడగాలి. అవును, మరి రాష్ట్ర ప్రభుత్వం అడగాలి. బాబు గారికి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడగదంటే ఇప్పుడు ఈసీ పరిపాలనలో ఉన్నప్పుడు ఎట్లా అడుగుతుంది? వాళ్ళు అడగరు. అలాగే ఈసీకి సంబంధం లేదు. అక్కడ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని నోటిఫై కాల, అమరావతిని కూడా నోటిఫై కాలే. వీళ్ళు ఏమంటారంటే ఓ నోటిఫై అని చెప్పి ఒక కాగితం చూపెడతారు. ఏంటంటే అడ్రస్ కి, అంతే, పోస్టల్ అడ్రస్ కి నోటిఫై అంటే ఏంటది? పిన్ కోడ్, టోటల్ సిస్టమ్ కేంద్ర హోంశాఖ అప్రూవ్ చేసి ఇవ్వాలి. అప్రూవ్ చేయాలంటే ముందు అసలు ఒక నగరం డిసైడ్ కావాలి కదా. అమరావతి నగరం ఎక్కడ ఉంది? ఇక్కడ అమరావతి అనేది అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నటువంటి ఊరు. అంతే. ఇది వీళ్ళు చెప్తున్న అమరావతి ఏమన్నారు? విజయవాడ, గుంటూరు ఇవన్నీ రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు చూస్తే అమరావతి అని సైడ్ లైన్ పెడతారు కదా. తాడేపల్లిలో జరిగిన, ఉండవల్లిలో జరిగిన ఇవన్నీ అమరావతి. ఎవడు పెట్టాడు అసలు అమరావతి? దాన్ని అసలు వెలగపూడేమో రాజధాని అంటే. వెలగపూడి రాజధాని, ఎందుకంటే అక్కడే సెక్రటరీ కాబట్టి. తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసం, అంతే. ఇది లెక్క. వెలగపూడి అనే ఉంది కానీ ఇప్పటికేమైనా మార్చారా పేరు? ఎక్కడికి లేదు. అమరావతి మరి లేకుండా ఎక్కడుంది అమరావతి? నథింగ్. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అమరావతి అన్నటువంటి దాన్ని నోటిఫై చేయాలి అంటే మళ్ళీ అది కూడా పార్లమెంట్ లో చట్టం చేయాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపించాలి. అసలు అసెంబ్లీలో అమరావతిని నోటిఫై చేసి తీర్మానం గతంలో పంపించారా? అసలు ఒక పార్లమెంట్ కి పంపించారు. ఇప్పుడు బాబు గారు ఉన్నప్పుడు పంపించారు. అయితే అమరావతి రాజధానికి సంబంధించినప్పుడు పంపించేటప్పుడు హైదరాబాద్ హక్కును వదిలేసుకుంటున్నామని రాసి పంపించాలి. ఇక్కడ అప్పుడు ఏమన్నారంటే అమరావతిది టు బీ క్యాపిటల్, కాబోయే రాజధాని అన్నటువంటి. అప్పుడు అది దాని విధి విధానాలు పూర్తి చేయాలి రాష్ట్రం. ఏం చేయాలి? వీళ్ళు చెప్తున్న 29 గ్రామాలని ఒక నగరంగా ప్రకటించి దానికి అమరావతి అని పేరు పెట్టి, అప్పుడు మళ్ళీ అమరావతి క్లాష్ రాకూడదు కదా. అది అమరావతి 2 అను, లేకపోతే దాన్ని కూడా అమరావతిలో కలిపేసిను రాజధాని కూడా అనౌన్స్ చేసి, తద్వారా అప్పుడు కేంద్రానికి పంపించి ఇది అంటే దాన్ని అప్పుడు బౌండరీస్ ఫిక్స్ చేస్తానమాట. ఆ బౌండరీస్ ఎదుగో ఈ ఊరు నుంచి వెలగపూడి దగ్గర నుంచి అమరావతి వరకు, లేదా అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నటువంటి కృష్ణానది వరకు, లేదంటే కనుక ఇటు పక్కన ఉండవల్లి దగ్గర నుంచి గుంటూరు బోర్డర్లో ఉన్నటువంటి ఆ నంబూరు దాకానో కాకాని దాకానో ఇట్లాగా ఎంతవరకు అని చెప్తే అంతవరకు అమరావతి అన్నట్టు వీళ్ళు జ్యూరిస్డిక్షన్ రాసి ఇవ్వాలా, ఇవన్నీ పంపించాలి. అది అసలు పంపించలేదు కదా. అమరావతి అంటే యాజ్ పర్ సిఆర్డిఏ లెక్క ప్రకారం
అమరావతి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. ఇట్ ఈస్ లైక్ హెచ్ఎండిఏ. అంతే. ఉడా అనే పేరు మార్చారు. ఇదివరకు విజిటిఎం ఉడా అని ఉండేది, విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. దాన్ని మార్చి సిఆర్డి అని పెట్టారు, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని. ఇప్పుడు అది రాజధాని అవ్వదు కదా. హైదరాబాద్ వేరు, హెచ్ఎండిఏ వేరు. హైదరాబాద్ పరిధి కార్పొరేషన్, హెచ్ఎండిఏ దానికంటే ఎక్స్పాన్షన్. ఇప్పుడు సిఆర్డి అనేది అమరావతికి ఎక్స్పాన్షన్. కాబట్టి అమరావతి ఎంత అన్నటువంటిది కేంద్రానికి మనం ఏం పంపించలే. జగన్ వచ్చాక దాన్ని తీసేస్తున్నామా 3 రాజధానులు అన్నాడు కాబట్టి ఇది పంపించుతా ఆపేశాడు. ముందు పంపించాడు, తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకుంటున్నాం అన్నాడు కోర్టులో కూడా. ఏది అమరావతి 3 రాజధానులు. దాంతో అది ఆగిపోయింది. ఇప్పుడు క్యాపిటల్ ఏంటంటే నథింగ్. ఇప్పుడు ఏం తేల్చాలి అంటే జూన్ 1వ తారీఖుకి జూన్ 2వ తారీఖుకి స్టేట్ డివిజన్ డేట్. 10 సంవత్సరాలు అయినటువంటి సందర్భం మనకి. విభజన చట్టం 10 ఏళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఏదన్నా ఆర్డినెన్స్ తెచ్చి విభజన చట్టం ఇంకొక ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు అన్నా పెట్టాలి. అప్పుడు ఇంకొక ఏడాది దాకా హైదరాబాదే ఉమ్మడి క్యాపిటల్ గా ఉంటది. లేదు అంటే గనక ఉండదు. ఇప్పుడు హరీష్ రావు తీసుకొచ్చిన కారణం కూడా ఎందుకయ్యా అంటే తెలంగాణలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దూకుడుగా వెళ్తోంది కాబట్టి, ఇంకోటి రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి, ఈ ఇద్దరు నిరకాటంలో పెట్టడం, ఆంధ్రాని తీసుకురావడం, ఎమోషనల్ ఇష్యూస్ ని క్రియేట్ చేయడం హరీష్ రావు సిద్ధాస్తుడు. అందులో 2 ప్రాంతాల మధ్య చిచ్చు అన్నటువంటి అంశంలో సక్సెస్ అయింది తెలంగాణ రాష్ట్ర సమితి. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ లో అసలు దాని పరిస్థితి శాంతం చతికిల పడినటువంటి సందర్భంలో దాన్ని పైకి తీసుకురావాలంటే మళ్ళీ సెంటిమెంట్ రేగెత్తే. ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు ఉంది. ఎవరన్నా మనం ఏమన్నా పీకేం అక్కడికి ఉన్నది కూడా ఇచ్చి వచ్చాం వాళ్ళు. ఉన్నది కూడా ఇచ్చి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే పోయిన ఒక ఏడాది ఉంటే మాత్రం అదేదో లాక్కుంటారు. ఇవన్నీ కబుర్లు చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుద్ది ఒకవేళ 10 ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తే. వాళ్ళు అది తెలియదు ఏంటంటే శాశ్వత రాజధానిగా చేస్తారనేది చెప్పడం అతని ఉద్దేశం. 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్ అన్నది కాదు అతని ఉద్దేశం. దాన్ని అట్లాగే శాశ్వతంగా ఉంచుకుంటారని. ఏ ఆంధ్రుడికి హైదరాబాద్ రాజధానిగా ఉండటం ఇష్టం లేదు, ఉమ్మడి రాజధానిగా. అది హరీష్ రావు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆంధ్రవాడిగా నాకైనా అంతే, నాకేమో హైదరాబాద్ రాజధాని ఉండాలనుకోవట్లా. కానీ ఒకటి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆయన చెప్పిన రాజధానికే కట్టుబడి ఉంటారు అమరావతి. దానికి ఇప్పుడు ఇమీడియట్ గా అయితే ఈ 5 ఏళ్లలో అయిపోద్దా అంటే అది కష్టమే, వాళ్ళు కూడా చెప్పలేరు. సో ఖచ్చితంగా అక్కడ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి, ఎన్డీఏలో కూటమిగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆ దిశగా ఏమన్నా ఆలోచన చేస్తున్నారు ఇంకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో 10 ఏళ్ళు కొనసాగించే అవకాశం? యాజ్ ఆఫ్ నామ్స్ అయితే నాకు తెలిసి మళ్ళీ రాష్ట్రం అడగాలి. ఇప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ ఈ ఎలక్షన్ అయిపోయాక రాస్తారేమో లెటర్ ఇట్లాగని, ఆఫ్టర్ 13 ఈ లోపుగా లేకుండా అయిన తర్వాత ఇట్లాగా పూర్తి కాలేదు కాబట్టి ఇక్కడ కోర్టులో ఉంది, ముందు సుప్రీం కోర్టులో ఉంది. అది ఒక రాజధాని 3 రాజధానులు అన్నటువంటిది. 3 రాజధానులు అన్నటువంటి బిల్లు పెట్టాక దాన్ని కొట్టేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది. 6 నెలల లోపు రాజధాని సెట్ చేయమని చెప్పింది. దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు 6 నెలల లోపు ఎట్లా అవుతుందని. అదే సందర్భంలో ఒక రాజధాని 3 రాజధానులు అన్నటువంటిది తేల్చేయాల్సింది. అది రాజ్యాంగపరంగా రాష్ట్రానికి హక్కుందా కేంద్రానికి హక్కుందా అన్నటువంటి పాయింట్ తేల్చడం, ఇదంతా కూడా మేము తేలుస్తామంది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం చేసింది, 3 ఏళ్ల నుంచి సాగదీస్తానే వస్తుంది. 3 ఏళ్ల నుండి సాగదీస్తానే వస్తుంది, పరిష్కరించాలనుకోవట్లేదు. అది దాని వెనకాల ఎవరున్నారన్నటువంటి వాళ్ళే చెప్పుకోవాలి, మనం తెలవదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తుకి సంబంధించిన అత్యంత కీలకమైన అంశం మీదన ఇంత నిర్లక్ష్యంగా ఒక న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంటది? విభజన సందర్భంలోనూ రాష్ట్రం మీద నిర్లక్ష్యమే చూపించింది. ఆ రోజున ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు ఏంటి? రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేస్తున్నారు. ఆర్టికల్ 371 ప్రకారం కాశ్మీర్ ఎట్లుందో 371D 371E కింద ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఇక్కడ మన ఆంధ్ర కావచ్చు, ఇంకొక రాష్ట్రం పేరు కూడా ఏదో ఉందన్నమాట. మొత్తం అట్లాగా అందులో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి జోనల్ వ్యవస్థని ఆనాడు అట్లాంటి రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చారు. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 6 జోన్లుగా ఉంటుంది. ఈ 6 జోన్లో ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి ఉద్యోగాలకే నాట్ అలౌడ్ అన్నారు. అట్లాంటి దశలో ఈ సిస్టమ్ మీరు మార్చాలనుకుంటే, అంటే 2 రాష్ట్రాలకు విడదీయాలనుకుంటే రాజ్యాంగ సవరణ చేసి, ఇప్పుడు ఆర్టికల్ 370 ఎట్టా తీసేశారో అట్లాగా రాజ్యాంగం పరంగా ఆర్టికల్ 371Dని తీసేసి, ఇది ప్రత్యేక ప్రతిపత్తిని తీసేసి ఇక్కడ ఉన్నటువంటి జోనల్ వ్యవస్థను రద్దు చేసి చేయాలి కదా.
అలా ఏమి చేయకుండా రాజ్యాంగ సవరణ చేయకుండా ఎట్లా విడదీస్తారు ఉమ్, అని చెప్పి రాజ్యాంగ వ్యతిరేకం కదా ఇది ఉమ్, అని చెప్పి అడిగారు వాళ్ళు. ఉమ్, అడిగితే అవునని చెప్పు కాదని చెప్పు. ఉమ్, ఇప్పుడు హక్కు పరంగా చూస్తే కేంద్రం ఏం చేసింది తెలివిగా దాని జోలికి పోకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు తేలా, అలా తెస్తే రాజ్యాంగ సవరణ చేయాలి. ఉమ్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అంది. అవును. అంటే న్యాయవాదులు లిటిగేషన్ కోసం ఎట్లా టాక్టికల్ గా వాడతారో ఉమ్, అట్లాంటి టాక్టికల్ పదం వాడింది. ఉమ్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అని ఆంధ్రలో యాడ్ అయిన స్టేట్ వెనక్కి వెళ్ళిపోతుందని ఇచ్చారు. ఉమ్, ఉమ్, అట్లాగే ఇచ్చారు. దానివలన అది తీయక్కర్లేదు, ఎక్కడ జోన్లు అక్కడే ఉంటాయి, తెలంగాణకు 2 జోన్లు తెలంగాణలోనే ఉంటాయి, ఆంధ్ర 4 జోన్లు ఆంధ్రలోనే ఉంటాయి అని చెప్పేశారు. ఉమ్, అవును. ఉమ్, అందులో ఒక కీలకమైన పదం ఏముంది, హైదరాబాద్ ఉమ్మడి జోన్. అవును. ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నోడు ఎవడైనా అక్కడ ఉద్యోగం సంపాదించుకోవచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం. ఉమ్, మరి అది ఎవరు తీసేశారు? ఉమ్, అక్కడ ఉన్న ప్రభుత్వం నియమించుకోవట్లా, కానీ యాజ్ పర్ నామ్స్ మనందరికి ఉంది అక్కడ హక్కు. అవును. అది తీసేలా, బిల్లులో లేదు కదా అది. ఉమ్, ఎట్లాగా స్థానికుడు అన్నటువంటి దానికి కూడా ఎంత ఉంది, 7 ఏళ్ళు అక్కడ ఉంటే వాడు స్థానికుడు అవుతుంది. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్థానికులేగా, ఉమ్, ఉమ్, ఏంటి ప్రాతిపదిక అక్కడ? ఉమ్. ఇవన్నీ క్లారిటీ లేదు. ఇందులో కుట్ర ఏముంది? బాబు గారి కుట్ర అంటే వాళ్ళకి అన్యాయం ఏమన్నా జరుగుతుందా? ఒకవేళ నిజంగా కొన్ని అనుకుందాం, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్స్టెండ్ అడిగారు అనుకుందాం, తెలంగాణకి జరిగే కుట్ర అంటే వాళ్ళు చెప్పేది కుట్ర అనేది ఏంటంటే రాజధాని వదలరు వీళ్ళు పీడించుకు తింటారు అని చెప్పేటువంటి, అలాగే ఒకటి ప్రొజెక్ట్. మళ్ళీ హక్కులు ఏమన్నా వస్తాయా మళ్ళీ అందులో? ఇంకేం కొత్తగా భాగస్వామ్యం ఏమన్నా కోరతారా? అది ఏంటంటే పాత రోజుల్లో ఏంటంటే జనాలకు ఎవరికి తెలియదు కాబట్టి ఆంధ్రవాడు దోచుకు తింటున్నాడు, ఆంధ్రవాడు దోచుకు తింటున్నాడు. దోచుకు తిన్న వాళ్ళందరూ ఆడ బాగానే ఉన్నారు, వీళ్ళతో అందరూ అలాగే అలాగే చేసుకుంటున్నారు. తెలంగాణ దోచుకున్న వాళ్ళు, ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళి దోచుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇప్పుడు. ఎవడు అక్కడ ఏం మారలా, నాయకులు అందరూ బాగానే ఉన్నారు, పోయింది జనమే. కాబట్టి జనాలకి ఏం పట్టదు. కాకపోతే ఏంటంటే తెలంగాణ వాదులు రెచ్చగొట్టడం, అంత మించేం లేదు. వైసీపీ స్టాండ్ ఏంటి రాజధాని మీద? ఎన్నికల ముందు వరకు మాట్లాడి తర్వాత సైలెంట్ అయిపోయింది. వైవి సుబ్బారెడ్డి గారు అప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా చూస్తే రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇటువంటి నిర్ణయం ఏమన్నా తీసుకుంటారు? చాలా క్లియర్ గా విశాఖపట్నం రాజధాని అది తేలేదాకా ఒక 5 ఏళ్ల పాటు దీన్ని అంటే కోర్టు తీర్పు తేలే వరకు అని అడిగాడు ఆయన. అది టైం పట్టుద్ది కాబట్టి అది అయ్యాక మిగతా అది వాస్తవంగా కోర్టు తీర్పు వచ్చే వరకు అని బిల్లు పెడితే సరిపోతుంది ఆర్డర్. ఎందుకంటే విశాఖపట్నం రాజధానికి షిఫ్ట్ చేయడం పెద్ద కష్టం కాదు, కానీ ఒక సీఎం వెళ్ళడానికే ఉంది ప్లేస్. కోర్టు తీర్పు కారణంగా అక్కడ ఆ అధికారులకి వీళ్ళకి భవనాలకు సంబంధించి ప్రొజెక్షన్ అవ్వాల, కాబట్టి అవన్నీ అవ్వాలంటే 5 ఏళ్ళు పడుతుంది. 2 ఏళ్ళు అవుతుంది సరిపోతుంది, కానీ చెప్పలేం కదా, ప్రభుత్వాలు కదా, పనులు అంత తొందరగా అవ్వవు కదా, స్థలాలు సేకరించుకోవాలి ఒక్కొక్క ప్రభుత్వ కార్యాలయానికి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ లోపు ఇక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాన్ని వేస్ట్ కదా అని మళ్ళీ ఇంకోటి కోర్టులోకి వేస్తాడు కదా. హైయెస్ట్ లిటిగెంట్ స్టేట్ భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇలాంటి లిటిగెంట్ స్టేట్ లో ఏదో ఒకటి వస్తూ ఉంటది కాబట్టి 5 ఏళ్ళు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు గారు ఏమి వైజాగ్ వెళ్ళరు, అక్కడ ఏమో కూర్చోరు, కానీ ఇక్కడ రెడీగా ఉంది కాబట్టి ఇంతకు ముందు 5 ఏళ్ళు ఎలా పరిపాలించాలి అలా పరిపాలించేయచ్చు, ఇంకెందుకు ఎక్స్టెన్షన్ కోరడం అనేది? బాబు వస్తే 29 గ్రామాలతో చేసేస్తారు వెంటనే అవుతుందా చేసేయడం? 29 గ్రామాలను నగరమని అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు ఈ మిగతా చుట్టుపక్కలకు వచ్చేసి ఉన్నాయి కదా ఆఫీసులు, ఆయా సెంటర్ లోనే కంటిన్యూ అవుతాయి. ఆయన దీన్ని అనౌన్స్ చేసేస్తారు. పెండింగ్ లో ఉన్న నిర్మాణాలన్నీ పూర్తి చేసేసి ఇమీడియట్ గా రోడ్లు వేసేసి చేసేస్తారా? రోడ్లు వేయడం ఇంకా కొత్తగా అదంతా ఏముండదు, ఇప్పుడు ఉన్నది నడుస్తుంది. తర్వాత రోడ్లు వేస్తారు, కొన్ని కొత్తగా రోడ్లు వేసుకుంటారు, యాడ్ చేసుకుంటారు, అది వేరు. బట్ 29 గ్రామాలని రాజధానిగా చెప్తారు. ఇప్పుడు విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు వచ్చేసినాయి. ఆల్రెడీ అద్దెలకి తీసుకున్నారా, కట్టారా, ఈ కొన్ని జరిగిపోతున్నాయి, అన్ని వచ్చేసినాయి. అవి ఎట్లాగే ఉంచేస్తారు. ఇక్కడ రాజధాని పేరుతో రాజకీయంగా హరీష్ రావుతో కలిసి ఏమన్నా బాబు గారిని ఇరుకుని పెడుతున్నారా? హరీష్ రావు మాటలు ఏమన్నా ఇరుకుని పెట్టినట్టు అవుతుంది? బాబు గారికి ఒక రకంగా పన్నీరు పోసినట్టు. హరీష్ రావు అది మాట్లాడితే సెంటిమెంట్ గా ఏమని చెప్తారు, అదిగో చూసారా వీళ్ళు ఎట్లా మాట్లాడగలుగుతున్నారంటే, హరీష్ రావు ఎట్లా మాట్లాడుతున్నాడంటే ఎందుకు కుదురుతోంది అని చెప్పుకోవడానికి చంద్రబాబు గారు. నేను వస్తే అమరావతి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, జగన్ వస్తే కనుక అమరావతి కాదు హైదరాబాద్ వైజాగ్ అంటాడు కాబట్టి టైం తింటాడు, అందువల్ల కాదు అదని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు ప్రకటిస్తారా? ఎవరిస్తారు క్లారిటీ? చంద్రబాబు గారు దీని మీద. చంద్రబాబు గారు నేనేమి ఎక్స్టెన్షన్ అడగను, హైదరాబాద్ వెళ్ళను, ఇక్కడే ఉంటాం అని. ఆయనకేం అవసరం, అక్కడేమో ఆయన లేడు కదా పోటీలో. అక్కడ కాదు, ఇక్కడ ప్రజలకి ఇక్కడ గురించే కదా ఆయన మాట్లాడింది. ఆయన ఇక్కడ గురించి కాదు మాట్లాడింది, వాళ్ళని రెచ్చగొట్టుకోవడానికి. రేపు పార్లమెంట్ ఎన్నికల కోసం అక్కడ సెంటిమెంట్ రాజేయడానికి.
రైట్, చూద్దాం. మొత్తం మీద తెలంగాణలో కూడా మరొకసారి ఆంధ్ర సెంటిమెంట్ లేదంటే తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించడానికి మాత్రమే హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారా, లేదంటే నిజంగా మనసులో ఆ ఉద్దేశం ఉందా? రేపొద్దున ఎక్స్టెన్షన్ ఏమైనా కోరతారా ఎన్నికల ఫలితాల తర్వాత? రెండు పార్టీల నిర్ణయం ఏంటి, స్టాండ్ ఏంటి రాజధాని విషయంలో చెప్తే బెటర్ ఏమో, చూద్దాం జరుగుతుంది.